నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మరొక వేసవి వంటకం చూద్దాము. ఇది అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. రకరకాలుగా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా తినబుద్ధి అవుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది చేసుకున్నట్లయితే బాగుంటుంది. మనం ఈరోజు చేయబోయేది మట్టి కుండలో మజ్జిగ చారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గట్టిగా తోడుపెట్టుకున్నటువంటి 1 కప్పు పెరుగు, 1 కప్పు శనగపిండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, సొంటి పొడి, మెంతి పొడి, అన్నీ ఒక చిటికెడు సరిపోతాయి. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. పోపు కోసం పోపు సామాను, తాలింపు కోసం, డీప్ ఫ్రై కోసం అవసరమైనంత నూనె. ఇప్పుడు మనం ఈ మట్టి కుండలో పెరుగు వేసి గిల్ల కొట్టి మజ్జిగ చేసుకుందాం. మరి గిన్నెలోనే చేసుకోవచ్చు కదా, మట్టి కుండ ఎందుకు అంటే దీంట్లో సాయంత్రం వరకు ఉన్నా కూడా పులుపు రాదు, చల్లగా ఉంటుంది. కాబట్టి మట్టి పాత్రలో చేసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పెరుగును ఈ మట్టి పాత్రలో వేసి కొద్దిగా నీరు పోసి గిల్ల కొట్టుకుందాం. ఈ పెరుగు కవ్వంతో చిలికితేనే బాగుంటుంది. ఊరికే గంట పెట్టి కలిపినట్టయితే అంత రుచిగా ఉండదు, చూడటానికి బాగుండదు. ఇలా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉప్పు, కారం వేసేసుకోవాలి. మెంతి పొడి, సొంటి పొడి, ధనియాల పొడి, వాము పొడి, ఇవి వీటిలో వేసి కలిపేసుకోవాలి. ఇందులో ఏదైనా ఒక రకం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అన్నీ వేస్తే రుచిగా ఉంటుంది, జీర్ణక్రియకు మంచిగా ఉపయోగపడుతుంది. అన్నీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇది చక్కగా కలిపేసి కొంచెం సేపు పక్కకు పెడదాము. చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. దీంట్లో 1 పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. 1/2 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు. వేసవి కాలం కాబట్టి ఉల్లిపాయ వేస్తేనే మంచిది. దీన్ని ఒకసారి చెక్క గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా అవసరం లేదు. 2 కరివేపాకు ఆకులు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇలా ఉండేట్టుగా వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి తీసుకొని కారాన్ని బట్టి, కారం ఎక్కువగా ఉన్నట్లయితే 1 చాలు, లేదంటే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండిని ఇందులో వేయాలి. 1 చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ను సగం ఇందులో వేయాలి. కొద్దిగా మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. మనం చిలికి పెట్టుకున్నటువంటి మజ్జిగలో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఇందులో వేసుకోవచ్చు. మిగిలినవి మజ్జిగలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీలు వేయటానికి వీలుగా ఉండేంతగా కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నూనె కానీ సోడా కానీ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ నూనె వేస్తాను. ఈ విధంగా కలిపి వీటిని బజ్జీల్లాగా చేసుకోవాలి. చిన్న బజ్జీల్లాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకొని
బజ్జీలు వేసుకోవడానికి అవసరమైనంత నూనె ఇందులో పోసుకోవాలి. ఈలోగా మనం ఇంకొక స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకోవాలి పోపు కోసం. నెయ్యి వేసినట్టయితే రుచి బాగుంటుంది. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ వేసినటువంటి పేస్ట్ కొద్దిగా ఉంది కదా, అది మనం ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు మనం తీసుకున్న పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక మజ్జిగలో వేసుకోవాలి. కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. ఈ శనగపిండి ప్రోటీన్ కనుక, మజ్జిగలో ఫైబర్ ఉంటుంది, ప్రోబయోటిక్స్ ఉంటాయి. మనం తీసుకున్న పచ్చిమిర్చి సి విటమిన్, అన్ని విధాలు కూడా ఈ మజ్జిగ చారు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేడివేడిగా మజ్జిగ చారులో వేయకూడదు, చారు మజ్జిగ విరిగిపోయినట్టు అవుతుంది. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. పోపు చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మజ్జిగలో వేసేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నటువంటి బజ్జీలను దీంట్లో వేసుకోవాలి. అంతేనండి, బజ్జీలతోటి చక్కగా మట్టి కుండలో మజ్జిగ చారు రెడీ అయిపోయింది. తినడానికి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఒక 1/2 లీటర్ పెరుగు ఉన్నట్లయితే 15 మందికి ఈజీగా చేసుకోవచ్చు. మరి తప్పకుండా చేసి చూడండి. వారానికి ఒకసారైనా చేస్తూ ఉండండి, ఎండాకాలం వెళ్ళిపోయేంత వరకు. తప్పకుండా చేసి రుచి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.